చిన్న విషయాన్ని సాగదీసి చెప్పడం నా అలవాటు. నాకు పిఏగా మన నిరంజన్ గారు మన పిఏగా వర్క్ చేస్తున్నారు అన్నమాట ఈ క్యారెక్టర్. సో ఎలా ఉన్నారు? నేను ఎమ్మెల్యేది, ఆయన నా పిఏ. పిఏ బాగున్నాను కాబట్టి ఇక్కడ నాకు చెప్పు ఏంటి సంగతి? నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఏంటిది? చిన్న కోరిక సార్. కోరిక? నాకు చాలా కోరిక. ఎవరైనా తీర్చారండి? సార్ ఒక రూమ్, ఆ రూమ్లో చల్లగా ఉండాలి, ఓకే, ఫుల్గా డబ్బు ఉండాలి. ఏం చేయాలి? ఏటీఎం సెంటర్కి సెక్యూరిటీ గార్డ్ సార్. ఏం చెప్పారు సార్? అందుకే ఎమ్మెల్యేనే. ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో అందరూ జెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకు సార్ లేడీస్ అక్కడ వర్క్ చేయాలి? ఆడవాళ్ళకి మీ పండించడం తెలిసిన ఆత్మ తెలియదు కదా. చెప్పారు సార్. ఇక్కడ అన్నా ఇంటికి వెళ్ళి మాత్రం అమ్మకు కరెక్టే సార్ కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు పిఏ అయినా, ఆయన డాక్టర్ అయినా, ఇంటికి వెళ్తే మాత్రం కామన్ మ్యానే. అర్థమైందా? కామన్ మ్యాన్ అనే విధంగా నాకు గుర్తొచ్చింది. కామన్ మ్యాన్ అని చెప్పి రోజు న్యూస్ లో అన్నింటిలోనూ చెప్తూ ఉంటారు. కామన్ మ్యాన్ అంటే ఏంటి సార్? కూర్చునేవాడే కామన్ మ్యాన్. ఎంతమంది కామన్ మ్యాన్ ఉన్నారు? కామన్ మ్యాన్ నాకు తెలియదంటే నాకు అర్థమైంది కామన్ మ్యాన్ అంటే. సరే సరే, ఇంకా నీ ప్రోగ్రామ్ ఏంటి? కోవెంట్రీ కోట తెలుగు అసోసియేషన్ 10th యానివర్సరీకి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అవునవును అయితే, కానీ నాకు ఒక వీక్నెస్ ఉంది కదా, ఇంత చిన్న విషయాన్ని ఇంత సాగతీసి చెప్తుంటా. నేను ఎంత సగం మంది వెళ్ళిపోతున్నారు కదా, ఏం సంగతి? అదే సార్, ఇంతదాన్ని అంత సాగిస్తే అట్లే వెళ్ళిపోతారు. కానీ మా దగ్గర చిన్న చిట్కా ఉంది సార్. మీరు ఎప్పుడైతే సాగతీస్తున్నారని నాకు అనిపిస్తుందో అప్పుడు నేను అని తగ్గుతారు. అప్పుడు నేను ఆపాలి. అంతే. ఏమైనా ఇచ్చావా? నేను సాగతీస్తున్నప్పుడు తగ్గుతావు, నేను ఆపాలి. అంతేగా? అంతే సార్. సూపర్. శాలరీ పెట్టాను ఇవాటి సార్. ఎంత సార్? 10 రూపాయలు. ఏం చేసుకుంటారు సార్? తెలుగు తీసుకోమంటే. సరే, ముందు కోవింట్రీ వాళ్ళు మనకి కోట వాళ్ళు పిలిచారు కదా, స్పీచ్ జనాలు కూడా వచ్చేసారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కోట 10th years యానివర్సరీకి నన్ను పిలిచారు. మరి ఈ ఈవెంట్కి రావడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నేను ఫ్లైట్ ఎక్కాను. ఆ ఫ్లైట్ ఎంత పెద్దగా ఉందో తెలుసా? కోవింట్రీ ఎంత పెద్దగా ఎందుకుంటుందండి? కోవింట్రీలో సగం కూడా లేదు. ఆ ఫ్లైట్ లాగే ఉంది. ఆ ఫ్లైట్ లాగే. ఆ ఫ్లైట్ ఎక్కి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో దిగానో లేదో 1,00,000 మంది నన్ను రిసీవ్ చేసుకోవాలి. మీరేమన్నా మెగాస్టార్ చిరంజీవిరా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎంతమంది రాలేదు? 10,000 మంది కూడా రాలేదు. 10 మంది రాలేదు. నా క్యాబ్ నేనే బుక్ చేసుకొని కోవింట్రీకి వచ్చా. కోవింట్రీకి వచ్చానో లేదో మూర్తి గారింటికి తీసుకెళ్లారు. మరి వాళ్ళ సత్యమని కాఫీ పెట్టారు, చాలా బాగుంది. అక్కడి నుంచి ప్రతిభ గారి ఇంటికి వెళ్ళాం, మటన్ దాల్చా పెట్టారు, అది ఇంకా అద్భుతంగా ఉంది. ఇవన్నీ తిన్నానో లేదో పక్కనే ఒక జూ పార్క్ ఉంది చూడండి అన్నారు. సరే కోవింట్రీకి వచ్చాం కదా చూద్దామని వెళ్ళానండి. జూ పార్క్ లో కుక్కుండి, నల్లుంది, బల్లుంది, పిల్లుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక పెద్ద పిల్లు ఉందండి. ఈ స్టేజ్ అంత పెద్దగా లేదు. ఈ స్టేజ్ లో సగం కూడా లేదు. ఈ స్టేజ్ లో 20% లేదు. ఆ పెద్ద పులి అంతే ఉంది. ఆ పెద్ద పులి పిల్లి అంతుంది. ఆ పెద్ద పులి నల్లంతుంది. నాకు దగ్గుచ్చి తగ్గుతున్నాను సార్. దగ్గుచ్చి తగ్గుతున్నావా? పరువు అయిందయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఇప్పుడు ఇంకో చిన్న స్కిట్ ఉందండి. నిరంజన్ గారు, విజయ్ గారు చేస్తున్నారు. నిరంజన్ గారు కొంచెం విషయం చెప్పాలండి. నేను సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీ, అలా తెలుసు. కానీ ఈయన ఒక మంచి సినిమా తీస్తున్నారు డైరెక్టర్గా.
ఆయనే చెప్తారు, చెప్పండి. నేను మీకు సుపరిచితుడిని. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీ కానీ మీకు తెలుసని నాకు అనుకుంటున్నాను. కానీ నేను ఒక సినిమా తీస్తున్నాను అన్నది ఒక కొత్త కోణం. కానీ నా సినిమా ఈ దీవాళీకి రిలీజ్కి ప్లాన్ చేశాను. కానీ నా సినిమాకి లాస్ట్ స్కెడ్యూల్లో ఒక ఆర్టిస్ట్ కావాలి. ఆ ఆర్టిస్ట్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇంతమంది తెలుగు వాళ్ళని చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఆ ఒక్కడు ఇక్కడ దొరుకుతాడన్న ఆలోచనతో నేను ఇక్కడ ఆడిషన్స్ ప్లాన్ చేశాను. నా ఆడిషన్స్కి మీలో ఎవరైనా వస్తే నేను షార్ట్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. తగ్గిట ప్రదీప్ స్టార్ రైజింగ్ స్టార్ ఆడిషన్స్ వచ్చావా? ఎస్ తాగొచ్చావా? వచ్చినా కదా ఆయన సరే కానీ ఒక డైలాగ్ చెప్తా, చెప్పు చెప్తావా? చెప్పు. ఓకే, కదలకుంటుండు. ఓకే, సరే డైలాగ్ ఏంటంటే, ఓకే, అర్జున ఇదిగో విల్లు, అదిగో బిడ్డ, గురి చూసి కొట్టు. చెప్తావా? రెడీ? ఒకేనా మరి? నాగార్జున నాగార్జున ఎక్కడున్నాడా? ఇక్కడ నాగార్జున కాదు, అర్జున. పెట్టు. ఓకే, యాక్షన్. అర్జునే కదా? అర్జున ఎడుగురా? అర్జునుడు లేడు, అర్జునుడు ఉండడయ్యా. నువ్వు ఊహించుకొని డైలాగ్ చెప్పాలి. ఓకే, యాక్షన్. విల్లు అర్జున లేడు, విల్లు లేదు, పిట్ట మస్తు పిట్టలు లేడా? ఆ పిట్టలు కాదు బాబు, పిట్ట, చెట్టు మీద పిట్ట. ఓకే.